మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. అరవింద కాన్షియస్నెస్. యోగా టీచ్, ప్రాణ ట్రీట్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Ring in Purna Prana supply adjustment. ఆంధ్ర మహాసావిత్రి 29వ అధ్యాయం పరనిర్వాణం. సావిత్రి సత్యవంతుల ఆత్మలు మృత్యువుతో కలిసి పయనిస్తూనే ఉన్నాయి. ఆమె మృత్యువు బెదిరింపులకు లొంగలేదు. మాటకు మాట సమాధానం చెప్పింది, వాదించింది. ప్రయోజనం ఏమిటి? తిరిగి సత్యవంతుని పొందలేదు. మృత్యువును జయించినట్లు కాదు. ఆమె తిరిగి భూలోకానికి వెళ్ళిపోనూ లేదు. సత్యాన్ని దర్శిస్తే మృత్యువును జయించినట్లు. ఇక్కడ మృత్యువు సత్యదర్శనానికి అడ్డుగా ఉంది. అంధకారం తేజస్సును కనిపించనీయటం లేదు. వెలుగు బయటకొస్తే చీకటి పటాపంచలవుతుంది. ఆ నిసిని మందగించగల హిరణ్య జ్యోతి ఒకటి కనిపించదలిచింది. అంధకారం కలవరపడ్డది. జ్ఞానోదయం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సావిత్రిలో ఒక ఆనంద రేఖ పొడచూపింది. అది ఒక స్వర్గం, ఒక ఆనందలోకం. మృత్యువు అజ్ఞానానికి ప్రతినిధి. జ్ఞానికి మృత్యు బాధ ఉండదు. మరణించడం జరుగుతుంది. మరణం తర్వాత దివ్యలోకాలకో సత్యలోకాలకో వెళ్ళడం పుణ్యాత్ముల సుకృత ఫలం. సావిత్రిని ఎలా ఒప్పించాలో మృత్యువుకు తెలియలేదు. వరాలివ్వడం జరిగిపోయింది. వరం పొందడం తన హక్కుగా ఆమె భావించింది, స్వీకరించింది. అది మృత్యువు పరాజయంలో తొలి అధ్యాయం. మృత్యువు అజ్ఞానానికి ప్రతినిధి. జ్ఞానికి మృత్యు బాధ ఉండదు. మరణించడం జరుగుతుంది. మరణం తర్వాత దివ్యలోకాలకో సత్యలోకాలకో వెళ్ళడం పుణ్యాత్ముల సుకృత ఫలం. సావిత్రిని ఎలా ఒప్పించాలో మృత్యువుకు తెలియలేదు. వరాలివ్వడం జరిగిపోయింది. వరం పొందడం తన హక్కుగా ఆమె భావించింది, స్వీకరించింది. అది మృత్యువు పరాజయంలో తొలి అధ్యాయం. చుట్టూ భయంకరమైన చీకటి, గాఢమైన నిశ్శబ్దం. రవంత మార్పు లేదు. మారుతుందన్న ఆశ లేదు. మహాశూన్యానికి ఆకారమైన ఆ చిమ్మ చీకటి స్వప్న భ్రాంతి కలిగిస్తోంది. ఎంత దూరం గమించినా ఎక్కడికి చేరడమో తెలియదు. అది అగమ్య ప్రయాణం. ఒక లక్ష్యం, గమ్యం లేకుండా ముగ్గురు కదులుతున్నారు. చీకటి మరింత దట్టమైంది. భయం మరింత పెరిగింది. జీవి మనడానికి వీలు లేని చోట అరూప అగోచర అగమ్య అంధకారంలో సాగిపోతున్నారు. గత వైభవ స్మృతి చిహ్నంగా
ఒక వెలుగు కిరణం అతి ప్రయాసతో అంధకారంలో చొరబడ్డది. వారి వెంటపడి పయనించింది. అది శూన్యాన్ని, చీకటిని చీల్చుకుని పెరుగుతూ వస్తున్నది. అది అఖండ జ్యోతి. సావిత్రిని పరివేష్టించిన మాయ తన రుణం తీర్చమని ఒత్తిడి చేసింది. జీవుని ఆవేదన ప్రపంచ యాతనల నుండి విముక్తి కోసం. పాపశేషం ఎప్పుడూ జీవించాలన్న వాంఛ కలిగిస్తుంది. మన పాపపుణ్యాలు, ఆర్జిత సంపదలు, అహంకారాలు ఇహానికి సంబంధించినవి అని తెలిసినా పరానికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తాం. బురదలో పుట్టి పెరిగిన పురుగు బురదను ప్రేమిస్తుంది. దాన్ని అసహించుకోదు. కొందరికి నీచంగా, హీనంగా కనిపించినా ప్రకృతిలోనివే అవి. కొందరు ప్రాపంచిక సుఖాలను, జీవితాన్ని క్షద్రంగా భావించి గర్హిస్తారు. తాము భగవంతుని అవతారమని, దివ్యత్వానికి ప్రతినిధులమని, తమకు మాత్రమే ఊర్ధ్వలోకాలలో ప్రవేశించే అర్హత ఉన్నట్లు భావిస్తారు. అంధకారం దుర్భరం. అంధకారం నుండే సృష్టి ఏర్పడ్డది. చైతన్యం వల్ల పరిణామ క్రియ జరుగుతున్నది. ఆ పరిణామాన్ని ఆమె గమనించింది. అచేతన స్థితిలో ఉన్న అజ్ఞానం చైతన్య స్పర్శతో బీటలు వారింది. ఆత్మ మొదటిసారి తిరుగుబాటు చేసినప్పుడే శూన్యంలో చలనం కలిగింది. జీవునితో బాటు విషాదం పుట్టుకొచ్చింది. వాస్తవం భ్రమతో అవాస్తవికత పరిణామాన్ని నిరోధించింది. వాస్తవం భ్రమతో అవాస్తవికత పరిణామాన్ని నిరోధించింది. అసలు సృష్టి జరిగినప్పుడు అసలు సృష్టి జరగనప్పుడు జీవజాలం ఉండే అవకాశం లేదు. కాలధర్మాన్ని నిరోధించినప్పుడు సృష్టి ఆగిపోతుంది. వినాశం వల్ల అశాంతి ఏర్పడుతుంది. మనిషి తన ఆవిర్భావానికి హేతువైన దివ్యత్వాన్ని కోల్పోయి విషాదంగా జీవించవలసి వస్తుంది. ఆమె పవిత్రత, అనురక్తం అండగా జీవిత లక్ష్యాన్ని సాధించాలి. సర్వాన్ని త్యజించి అనంతంగా అమరత్వం సాధించగలగాలి. శుద్ధ నిర్గుణ స్థితికి మాయ అన్నది ఒక ముసుగు. శుద్ధ నిర్గుణ స్థితికి మాయ అన్నది ఒక ముసుగు. ఒకానొక మార్మిక సత్యం కదలిక వల్ల లోకం ఏర్పడ్డది. అనంతమైన పరప్రజ్ఞ మనిషి వివేకంతో జతపడి మేధను మేల్కొల్పింది. అజ్ఞానం అనేది పరప్రజ్ఞలోని జడస్థితి మాత్రమే. అది ముసుగు వేసుకున్న వివేకం. అదే సృష్టిలోని వైవిధ్యానికి హేతువు. అదే మనిషిలో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. అగోచరంగా పెరిగి పెరిగి అదే జిజ్ఞాసగా మారి శక్తిని ప్రసాదిస్తుంది. అదే మనిషి చేత మహత్కార్యాలను చేయిస్తుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ విచిత్రమైన వైరుధ్యాలే. జీవుని లోపలి తేజస్సును మరుగుపరిచే చీకట్లు నిగూఢ బ్రహ్మానందాన్ని మాయ చేసి యాతనలు కనిపిస్తాయి. జీవితం శాశ్వతం కావడానికి ఆధారం మృత్యుమనిపిస్తుంది. జీవన పథంలో మనిషి వెంట మృత్యువు నడుస్తూ ఆరంభంలో అజ్ఞాతంగా మసులుతూ మనిషి చేసే పనులపై తుది తీర్పునిస్తుంది. ద్విస్వభావ జీవి అయిన మానవునికి ఎప్పుడూ మృత్యువు ఒక సమస్య. అయితే ఊర్ధ్వలోక పయనానికి మృత్యువు ప్రధాన ద్వారం.
ఒక జన్మ నుండి మరో జన్మకు ఆత్మ మృత్యు ద్వారం దాటిపోవలసి ఉంటుంది. ఓటమిలోనే విజయం ఉంటుంది. అమృతత్వం సాధించడానికి ఎవరైనా చావు దెబ్బలు తినవలసిందే. అజ్ఞానంలో జీవించడం మనిషి స్వయం కృతాపరాధం వల్లనే. మనిషి అజ్ఞానం శాశ్వతమైన బ్రహ్మ తేజస్సు కల్పించే ఛాయ. ఈ చీకటి మనిషికి ఆరంభం కాదు, అంతమూ కాదు. చీకటి అవసరం, బాధలు అవసరం. ఉపశమనం పొందడానికి జగన్మాత ఒడిలో విశ్రమిస్తాం. దివ్య కాంతుల్ని వదులుకుని శాంతి కోసం పరుగులు తీస్తాం. శాంతితోనే జీవనం అనుకుని ఆ శాంతిలోకే నిష్క్రమిస్తాం. భయంకర అంధకారం మన జీవితం. అంతా శూన్యం అయినప్పుడు ఒక చిన్న కిరణం కనిపిస్తుంది. అదే జ్యోతిగా మారి చీకట్లను చీల్చివేస్తుంది. ఆ కిరణం మన కంటికి కనిపించనంత సన్నగా, అస్పష్టంగా ఉంటుంది. అదే క్రమంగా సూర్యబింబం చుట్టూ ఒక తేజోవలయంగా, కాంతి మండలంగా ఎదిగి చివరకు సూర్యనేత్రంలోని కేంద్ర బిందువుగా మారుతుంది. ఒక హిరణ్య జ్యోతి కాలరాత్రి గుండెను మండించింది. మనస్సు లేని చీకటి కలగన్నది. అచేతనలో చైతన్యం కదలి చీకటికి ఆలోచన నేర్పింది. ఆ భయంకర నిశ్శబ్దాన్ని భరించలేక చీకటి దూరాలకు పారిపోయింది. అక్కడక్కడ వెలుగు మాటున నీడల్లో కొన్ని మచ్చలు మిగిలాయి. అంతరించిపోతున్న అంధకారం అంచున ఒక రూపం ఘనీభవించింది. ఉషస్సు నెమ్మదిగా ప్రవేశిస్తున్నది. మార్మికత పురిటి నొప్పులు పడుతోంది. ఎంత ప్రతిఘటించినా ఉషోదయం కాకమానదు. ప్రతిఘటనకు బలం చాలదు. ఉషఃకాంతి శూన్యంలో పరుచుకుంది. దానికి దివ్యత్వం తోడయింది. నిద్రిస్తున్న దేవతలు మేల్కొన్నారు. పరమాత్మ దీర్ఘ నిద్రమాని కళ్ళు విప్పినట్లు తోచింది. నూతన సృష్టికి అవసరమైన సరంజామా ఏర్పడుతోంది. వాడి, వేడి, వెలుగు, చైతన్యం కలిశాయి. కనుపాపలలో మధుర దృశ్యాలు కదలాడాయి. స్వప్నాలు దాటి వచ్చిన దివ్య పురుషులు దర్శనమిచ్చారు. స్వప్నాలు దాటి వచ్చిన దివ్య పురుషులు దర్శనమిచ్చారు. వారి ఆలోచనలకు అనుకూలంగా రూపుదిద్దుకున్నవే స్వర్గాలు, దివ్యలోకాలు. సంకల్పమాత్రంతో స్వర్గ సృష్టి జరిగిపోతున్నది. అవి అంతవరకు రోదసి గర్భంలో నిశ్చింతగా నిద్రిస్తున్నాయి. కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి సాంద్రత తగ్గి నిసి కల్పించిన విషాదం తొలగిపోయింది. అందుకోవాలని చాచిన చేతులకు స్వర్గం అందినట్లు ఒక్కసారిగా కలలు ఫలించి వాస్తవం ప్రత్యక్షమైంది. వెలుగు, ఆనందం, ప్రేమ త్రివేణీ సంగమం అయ్యాయి. ఆ త్రివేణీ సంగమంలో ఆమె సుస్నాత అయింది. సుదూర తీరాల తచ్చాడుతున్న ఆనంద హేళలు చేరువైనాయి. తాను పొందాలని, అనుభవించాలని ఆశించిన సుఖాలు ఆవాహనతోనే అనుభూతి కలిగించాయి. పారవస్యం చవిచూశాయి. అవి దివ్య భూములు. ముత్యాలు పొదిగిన రెక్కలతో రాజహంసలు విహరిస్తున్నాయి. ఆ వాతావరణం ఎక్కువ వెలుగును, వేడిమిని భరించదు.
అన్నీ దివ్యక్షేత్రాలు, దివ్యవనాలు. ఉషోదయపు తొలి వెలుగులో అవి చిత్రాల వలె కనిపిస్తున్నాయి. పచ్చిక బయళ్ళలో కపిలధేనువులు తిరుగుతున్నాయి. అక్కడ సంచరించే దివ్యాత్మలకు ఆచ్ఛాదనలు లేవు. ఆత్మలను సంగీత తరుతాలు పరవశింపచేస్తున్నాయి. రాగాలు దూర తీరాలకు మందంగా సాగిపోతున్నాయి. రూపాలు కనిపిస్తాయి కానీ చేతికి చిక్కవు. అన్నీ తేజస్సు నిండిన రూపాలు. తేజశరీరులకు, అభౌతిక రూపాలకు చేరవలసిన గమ్యం ఉండదు. అవి స్వర్గభూములలో యథేచ్ఛగా, స్వేచ్ఛగా మసులుతుంటాయి. నేలపైన కాలు మోపవలసిన అవసరం కలగదు. మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఏవీ ఉండని స్థితి. సంకల్ప మాత్రం చేత చేరవలసిన తావులకు చేరుతుంటాయి. సంకల్ప మాత్రం చేత చేరవలసిన తావులకు చేరుతుంటాయి. అవి అన్నీ దేవతల వలెనే జీవిస్తాయి, సంచరిస్తాయి. మెరుపు రెక్కలతో విను వీధులకు ఎగిరిపోతాయి. శరీరాలు అగోచరాలు, ఆలోచనలు అస్పష్టం. అవి వాంఛల సంకలనాలు. వాటి స్వరాలు మంద్రంగా వినిపిస్తాయి. అక్కడ రవి తేజోకిరణాలు మంచు పొరలను చీల్చుకుని శీతల కిరణాలవుతాయి. గాలిలో తేలిపోతూ, కనిపిస్తూ, కరిగిపోతూ ఆత్మకు మాత్రం దర్శనమిస్తాయి. ఆ లోకంలో జీవిస్తున్నవారు వారే. వారే లోకేశులు. అక్కడ ఏదీ స్థిరం కాదు, స్థితంగా ఉండదు. ఏదీ చిరకాలం నిలవదు. మానవులు ఆ లోకంలో ప్రవేశించ వీలు లేదు. ఏ ప్రాణి అక్కడ శరీరంతో ఉండదు. ఆ లోకం నిండా ఆనంద నృత్యాలే. అన్నీ ఆనంద తీర్థాలే. అంతా సౌందర్యమే. అంతా అస్థిరం. స్పృహ ఒక్కటే మిగులుతుంది. అందుకే అది స్వాప్నికం, స్వర్గం అయింది. ఆహ్లాదం సర్వత్రా ఒకే విధంగా పునరుక్తమవుతుంది. ఆహ్లాదం సర్వత్రా ఒకే విధంగా పునరుక్తమవుతుంది. అదే శాశ్వతం అన్న అనుభూతి కలిగిస్తుంది. అక్కడి రూపాలలో చిత్రమైన సారూప్యత ఉంది. అక్కడ అందరి భావాలు ఒకే తీరుగా ఉంటాయి. అన్ని సౌందర్య లహరులు అనంతాలే, నిత్య నూతనాలే. అనుభవించగల హృదయాలకు అవి పారవస్య పారదాలు. కోరుకున్న సంగీతం పదే పదే వినిపిస్తుంది. ఎప్పుడూ మధుర స్వరాలే వినిపిస్తుంటాయి. ఎన్నటికీ అందవనుకున్న సంపదలు సులభంగా లభిస్తాయి. అగోచర అదృశ్య లోకాలు సైతం అక్కడ దర్శనమిస్తాయి. అదృశ్యమైపోయే నక్షత్ర మండలం నుండి రంగురంగుల కాంతులు వెల్లువలై ప్రవహించి మెరుపులు వర్షిస్తాయి. స్వర్గం రంగవల్లికలా మారింది. చెవికి సోకగానే సొమ్మసిల్లిపోయే ప్రతి శబ్దం అపూర్వ బ్రహ్మానందానుభూతిని కలిగిస్తుంది. అపూర్వ బ్రహ్మానందానుభూతిని కలిగిస్తుంది. ఆశించే ప్రతి హృదయం ఆరాధనతో నిండిపోతుంది. అది పవిత్రం. అది దివ్య సాన్నిధ్యం. అది విచిత్ర సౌందర్యం. అదే సచ్చిదానందం. ఆ అనుభూతి క్షణికమే అయినా శాశ్వతానందాన్ని కలిగిస్తుంది. అది క్షణంలో అదృశ్యమైన జీవితాంతం స్మృతిలో మిగులుతుంది. స్పర్శానుభూతి కాకపోయినా హృదయానికి శాశ్వత అనుభూతినిస్తుంది. క్షణికానందమే శాశ్వతానుభూతి.
అన్ని ఆనందాలకు తావలమైన మధురిమ అది. స్వర్గం ఇవ్వగల బ్రహ్మానందం అది. స్వర్గం నిత్యనూతనం, సచ్చిదానంద పూర్ణం. అతి భూమి పురాతనం, స్థిరం, జడం. ఆ సుస్థిరత్వం వల్ల భూమిపైన అలసత్వం ఏర్పడ్డది. సృష్టి అందాలు ఎంతకాలమైనా అనుభవించదగ్గవి. కానీ దివ్యలోక దృశ్యాలు పరమ ప్రామాణికాలు, సత్య సోపానాలు. అవి దివ్యత్వంతో, సత్య ప్రేరణతో మలచబడిన దృశ్యాలు, రూపాలు లేదా పరబ్రహ్మ స్వయంగా శిలలలో మలచిల మలచిన కలల రూపాలు. అవి సంపూర్ణ చైతన్యంతో నిండిన అమరమూర్తులు. అక్కడ చరిస్తున్న వారంతా దేవతలతో సమానులే. వారికి ఉన్నవన్నీ శాశ్వతమైన విలువలు. అవి స్వచ్ఛం, ఉన్నతం, పూర్ణం. నీడలు, తెరలు ఏవీ దివ్యత్వాన్ని అడ్డగించవు. దివ్య దృష్టిని నిరోధించవు. అక్కడ కాంతికి గ్రహణం పట్టదు. పైగా అవి హిరణ్య సచ్చిదానంద స్పర్శను కలిగిస్తాయి. దివ్య కాంక్షకు వెలుగు రేఖలవుతాయి. అక్కడ మనిషి ఆశలు నెరవేరుతాయి. ఆశయాలు సిద్ధిస్తాయి. దివారాత్రుల సరిహద్దు రేఖ నుండి నయనతార జార్చిన తొలి కాంతి కిరణాలు పూర్ణత్వానికి శుభారంభాలు. అవి స్వర్గలోకపు వాకిళ్ళ నుండి తొంగి చూచిన తొలి కాంతులు. అవి అమందానందాలను కలబోసుకుంటాయి. అక్కడ హద్దులు, అవరోధాలు ఉండవు. అన్నీ ఛాయలే. నిప్పు నెగళ్ళ ప్రక్కన కదిలే రూపాల వలె ఉంటాయి. స్పష్టంగా కనిపించే రూపురేఖలు. వెండి మబ్బులపై నుండి తొంగి చూచే వర్ణ చిత్రాలవి. భయ సంకోచాల వల్ల ఆ దృశ్యాలు కనిపించకుండా పోతాయి. చెవికి శబ్దం అందదు. అవి క్షణికానందాలు. ఆత్మలు సిగ్గు తెరల మాటున దాక్కుంటాయి. కానీ దేవతలు సహృదయంతో ఆదరించినప్పుడు ఆత్మలు తమ ఇహలోక వాంఛలను తీర్చుకుంటాయి. అక్కడ నందనవనాలలో దేవతలు విహరిస్తూ సంకల్ప మాత్రంచే కదిలిపోతుంటారు. అమలిన శృంగారం బ్రహ్మానందం కలిగిస్తుంది. అక్కడ అన్నీ దివ్య భాసురాలే. ఎంత అనుభవించినా తనివి తీరదు. ఆనందాలు మొక్కపోవు. క్షణంలో అంతరించి మరుక్షణంలో అవతరిస్తుంటాయి. అన్నీ సుందర సీమలే, నందనవనాలే, మధురానుభవాలే. ఆమె నిలిచిన నేల కరిగిపోతున్నది. ఆశకు అంతం లేనట్లు ఆమె ప్రస్థానానికి అంతం లేదు. తనలోకి ప్రవహించే శబ్దాలు వింటూ కొండ కొమ్మన కదిలే మేఘమాలికలను గమనిస్తూ మార్మిక సీమలలో నడిచింది. విదేహ సౌందర్యాలను స్పృశించిన అనుభూతి కలిగింది. అత్యున్నత శబ్ద మాధుర్యాలను వినగలిగింది. అవి గాలి కెరటాలపై రాగాలాపన చేస్తూ వచ్చాయి. ఆ సంగీతం అతి ప్రాచీనం అయినా నూతనంగా ఉంది. అది వేదస్వర ఝరి. అది ఆమె హృదయ తంత్రుల పైన మీటినట్లుంది. అవి ఆమె మనస్సును కదిలించి పరవశింపచేశాయి. ఆత్మీయంగా పలకరించాయి. అక్కడ కామన కలత పెట్టదు. కోరికలు తీరకపోయినా తృప్తిగా ఉంటుంది. బ్రతుకు నిండుగా పండుతుంది. ఆ శబ్దాలు హృదయంలో నిశ్శబ్దంగా, మధురంగా మార్మోగుతుంటాయి. అన్నీ ఉన్నవే, ఏవీ శాశ్వతం కావు. మనస్సు మాత్రమే చూడగల ఈ అందాలు సత్యవంతుని చుట్టూ కాంతి వలయాలైనాయి. సావిత్రి స్వప్నాలకు అవి పతాక సంకేతాలు.
ఆ భావ చిత్రాలకు ఆమె సాక్షి, అధికారి. ఆత్మ అక్కడ మృత్యువు భయంకర రూపం, విషాద వాతావరణం ఉండవు. అక్కడి ఆనందాన్ని, సౌందర్యాన్ని ఏవీ కదిలించలేవు, నిర్మూలించలేవు. స్పష్టంగా ఉన్న ఆ దివ్య ఛాయలు అక్కడి అందచందాలను ద్విగుణీకృతం చేశాయి. అక్కడి ఆనందాలు మరింత ఆత్మీయంగా మారాయి. ఆ సౌందర్యాలు హృదయానికి కొత్త అర్థాల్ని అందించాయి. అక్కడ జీవునికి బాధ అన్నది లేదు. ఆ దివ్య తేజస్సులో చీకటి నీడలుండవు. క్షణమాత్రంలో సావిత్రి దివ్యత్వాన్ని పొందగలిగింది. ఆమె యోగం సంపూర్ణమయింది. స్వచ్ఛమైన ఆత్మావలోకనం వెలుగుకు, తేజస్సుకు, ఓజస్సుకు ఆమె ఏకైక ప్రతినిధి. క్షణంలో ఆమె వదనం చంద్ర ధావల్యమైంది. భావసాగరంపై తేలిపోసాగింది. మనస్సుకు అందనంత దూరం వెళ్ళిపోయింది. తన చుట్టూ ముసురుకున్న ఆనంద స్వప్నాలలో సగం కరిగి మహదానంద సీమలలో సగం తిరగసాగింది. అయినా ఆమె ఆత్మ అధీనంలోనే ఉంది. ఆమె పరనిర్వాణ స్థితిలో ఉన్న ఆత్మ సర్వం గ్రహిస్తూనే ఉంది. దివ్యత్వాన్ని సంగ్రహిస్తూనే ఉంది. కానీ ఆమె ఆత్మ అచలం, శాశ్వతం. క్షణమాత్రంలో సావిత్రి దివ్యత్వాన్ని పొందగలిగింది. ఆమె యోగం సంపూర్ణమైంది. స్వచ్ఛమైన ఆత్మావలోకనం వెలుగుకు, తేజస్సుకు, ఓజస్సుకు ఆమె ఏకైక ప్రతినిధి. క్షణంలో ఆమె వదనం చంద్రధావల్యమైంది. భావసాగరంపై తేలిపోసాగింది. మనస్సుకు అందనంత దూరం వెళ్ళిపోయింది. తన చుట్టూ ముసురుకున్న ఆనంద స్వప్నాలలో సగం కరిగి మహదానంద సీమలలో సగం తిరగసాగింది. అయినా ఆమె ఆత్మ అధీనంలోనే ఉంది. ఆమె పరనిర్వాణ స్థితిలో ఉన్న ఆత్మ సర్వం గ్రహిస్తూనే ఉంది. దివ్యత్వాన్ని సంగ్రహిస్తూనే ఉంది. కానీ ఆమె ఆత్మ అచలం, శాశ్వతం. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్‌నెస్.